నాచారం. మమ్మీ పెన్షన్ వస్తలేదని వచ్చినాం. అంటే దీని ముందుకల్లా కూడా వచ్చినా, కానీ ఇంద్రమ్మ ఇల్లు గురించి కంప్లైంట్కి వచ్చినా. అంటే చెప్తా అన్నారు, మండల్ ఆఫీస్కి వెళ్ళమంటున్నారు. కొద్దిగా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి మాకు. వాళ్ళు అంటున్నారు ఇక్కడ వెళ్ళమంటున్నారు, అక్కడ ఇక్కడ తిరుగుతున్నాం అంతే. మనం పని అవుతలేదు. 3 times వచ్చింది, ఇది 4th టైం. ఇస్తున్నారు కానీ లేట్గా చేస్తున్నారు. అక్కడ టైం అవుతుంది, సర్వర్ వస్తలేదు, అది అట్లా చెప్తున్నారు. సర్వర్ లేకపోతే మాకు ప్రాబ్లం అవుతుంది కదా, వీలే చూసుకోవాలి బ్యాక్ ఎండ్ అన్ని. ఇంకా నడుస్తున్నాయి మేడం. జనాలకి తొందరగా చేసి ఇవ్వాలి ప్రాజెక్టులు అన్ని, అప్పుడే ఇమీడియట్ గా ఆయననే గెలుస్తాడు. పాలించేటు అందరికి డబుల్ బెడ్రూమ్ ప్రాబ్లం అవుతున్నాయి. మధ్య తరగతి వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం. SC ST వాళ్ళకి ఎట్లయినా ఇస్తారు, మధ్య తరగతి BC వాళ్ళకి చూడండి మేడం. మీ మీడియా తరఫున జర చెప్పండి. ఇది పెన్షన్ గురించి కూడా వచ్చిన మమ్మీకి అవుతుంది అంటున్నారు. విడో పెన్షన్ 2 సంవత్సరాల అయిపోయింది, రాలేదు. ప్రభుత్వం కూడా బాగానే చేస్తుంది, కానీ BC వాళ్ళకి కూడా చూడమంటున్నాను అప్పుడైతే. SC ST వాళ్ళు అదే. పథకాలు ఇంకా కంప్లీట్ చేయాలి. ఇంకా 4 కాలే, ఇంకా 6లో 2 అయినాయి. అది కూడా చేస్తే గవర్నమెంట్ పర్ఫెక్ట్ అవుతుంది అని నా ఆలోచన. ఫ్రీ బస్ లో అంటే అంటున్నారు మేడం, కొందరు అంటున్నారు ఫ్రీ బస్ లో మనకి జెంట్స్ కి టికెట్ తీసుకుంటున్నారు, లేడీస్ కి ఇస్తలేరు. అంటే జెంట్స్ లో ఎక్కువ రేట్ పెట్టిన అట్లా ఆలోచిస్తున్నా నేను. అది కూడా మియాపూర్ బోర్డు వస్తున్నాను. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కోసం వచ్చాను. గత 10 years నుంచి అప్లై చేసిన, ఇంతవరకు శాంక్షన్ చేయలేదు. మా నియోజకవర్గంలో ఆల్రెడీ ఎమ్మెల్యే గారికి, కార్పొరేటర్ గారికి అందరికి ఇచ్చాము, కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు. సో ప్రజాభవన్కి వచ్చాము, ఆల్రెడీ 2 times ఇచ్చాము. ఇంతవరకు ఇక్కడ కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు. వీళ్ళు త్వరగా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. రావడమే సరిపోతుంది మాకు, కానీ పని మాత్రం అవుతలేదు. కానీ ఉన్న వాళ్ళకి ఇస్తారు, కానీ లేని వరకు ఎవరికి ఇస్తలేరు మేడం. ఇది దగ్గర 4 times వచ్చాము మేడం. ఇక్కడికి రెస్పాన్స్ అంతా బాగానే ఉంది, కానీ యాక్షన్ తీసుకుంటలేరు అంతే. అన్ని పర్ఫెక్ట్ ఇచ్చాము, A to Z ఇచ్చాము మేడం. అప్లై చేసిన ఫామ్ ఇచ్చాము, అన్ని కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చాము. ఎలాంటి రెస్పాన్స్ అయితే లేదు ఇక్కడ నుంచి. గవర్నమెంట్ నుంచి ప్రజాభవన్కి వచ్చే వాళ్ళు ఎంతో కష్టంగా వస్తుంటారు, ఎంతో మంది ఇక్కడికి చాలా దూరం నుంచి వస్తుంటారు, కానీ వాళ్ళకి వస్తున్నారు, కానీ వాళ్ళ హ్యాపీనెస్గా పోవడం లేదు. వాళ్ళకి మళ్ళీ రావడమే సరిపోతుంది, కానీ ఎలాంటి మంచి ఇష్యూస్ జరుగుతలేదు. పాలన అయితే ప్రజెంట్ అయితే బాగా నడుస్తుంది మేడం, బాగానే పర్లేదు, ఇట్స్ ఓకే. ఫ్రీ బస్ అనేది బాగానే ఉంది, కానీ అది దానివల్ల కొంచెం నష్టం కూడా ఉంది. అది లేకపోతేనే బాగుంటుంది అనుకుంటాను అయితే గవర్నమెంట్కి. ఆడవాళ్ళకి మంచిదే కాదంటలేదు, దానివల్ల చాలా ఇష్యూస్ చాలా జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి, ఎన్నో జరుగుతున్నాయి మేడం. మేడం దాని గురించి నాకేం తెలియదు మేడం. సరే, అవును మేడం, అవును డెఫినెట్ అనుకుంటున్నాను మేడం. చాలా మంది జరిగింది కూడా కదా, రవీంద్ర గారు చేశారని అనుకుంటున్నాను మేడం నేను. ముఖ్యంగా చెప్పాలంటే మనం ప్రజాభవన్కి వచ్చే ప్రతి ఒక్కరికి కరెక్ట్ న్యాయం జరిగితే మాత్రం మళ్ళీ తప్పకుండా గవర్నమెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. డెఫినెట్లీ అంటున్నారు కదా మేడం. నేనైతే ఇంతవరకు ప్రజలు ఎప్పుడు చూడలే వాళ్ళని, వాళ్ళ కింద స్థాయి వాళ్ళకి చూసాను, కానీ వాళ్ళది ఎప్పుడు నేను చూడలేదు. ఇక్కడ 2 లక్షలు అనుకొని అయిన వాళ్ళకేమో 2 లక్షలు అయింది, కాని వాళ్ళకు మొత్తమే కాలేదు. వాళ్ళు ఏం కావాలి, ఎందుకు ఇట్లా పరిపాలన చేస్తుంది? ఒప్పుకున్నది కరెక్ట్ చేయాలి, చేయకపోతే ఎట్లా చెప్పు? పేద ప్రజలు అందరూ అప్పులు తెచ్చి పురుగుల మందు తాగి చేస్తున్నారు. ఏం పరిపాలన? ప్రజాభవన్ కాడికి వచ్చినాము, రుణమాఫీ కూడా కాలే మాకు. ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుంది, అవి అట్నే ఉన్నాయి. ఉంటే మళ్ళీ 56,000 మిత్తు కట్టి అవి అట్నే ఉన్నాయి. 56,000 మిత్తు కట్టిన
ఇంకో కొంచెం పని ఉంది. ఆ పని వస్తలేదు. వికలాంగుల పింఛన్ కూడా వస్తలేదు. కలెక్టర్ కాడికి 4-5 మాటలు తిరిగినా కానీ ఇంతవరకు పెట్టలే. ఇప్పుడు 10 ఏళ్ళ ఈ రూపాయి కష్టం చేయకుండా ఇట్లా ఉంటున్నా. మధ్యలో కాదు, గవర్నమెంట్ వచ్చాక నుంచి లేదు. 3 సంవత్సరాలకు వెళ్ళి మంచిగా లేదు, ఎలాంటి మంచిగా లేదు. అంత మాటలు ఒక్క మాట కూడా చక్కగా లేదు. అప్పు తెచ్చి పెడతారు, అది ఓల్డ్ రూపాయలే మనమే కదా. మళ్ళీ పేద ప్రజలకే కదా పైకి. అది అవసరమా? బొచ్చడు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి విగ్రహాలు ఉన్నాక పెట్టుడు అవసరం లేదు. పేద ప్రజల్ని చంపకూర్రి. ఇప్పుడు రేవంత్ రెడ్డి స్టార్ట్ అయినప్పుడు చేశాను, మళ్ళీ కేసీఆర్ ఉన్నప్పుడు చేశాను, ఇంతవరకు రాలేదు. అదే ఏమంటారు, లేదు ఆశ. ఇక్కడికి ఇప్పుడు దాదాపు 6 నెలల నుండి జరుగుతుంది, ఇంతవరకు ఏం చెప్పలేదు. ఇప్పుడు సాయంత్రం మెసేజ్ వస్తుందంట, మళ్ళీ 2-3 months లోపల మనకు ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది అంటే నాకు అతన్ని చెప్పాలంటే మంచిగా ఇంట్లో అంటే ఇక్కడనే మనది ఏం నడుస్తుంది. లేదు, రాలేదు ఇంతవరకు. అప్లై చేసినాం, ఇంటికి వచ్చి ఫోటో దించుకపోయారు కానీ ఇంతవరకు ఏం రాలేదు. 0 బ్యాలెన్స్ కరెంట్ ఇది అది ఒక్కటి వచ్చింది. డబల్ బెడ్రూమ్ కూలగొడుతుంది, తెలియదు అది మనకు యాక్షన్ తెలియదు. ఇప్పుడు తిరిగి మోకాళ్ళే అరిగిపోతున్నాయి కానీ పింఛన్ మాత్రం వస్తలేదు. 61 ఏజ్ ఉన్నది, ఇంతవరకు ఏం వస్తలేదు. అప్పుడు పేరేం పేరు, కేసీఆర్ కాడ మొదలు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుండి చేస్తారు, పింఛనే వస్తలేదు. అన్ని కరెక్ట్ ఉన్నది. అప్పుడు ఏజ్ లేదన్నారు, ఇప్పుడు ఏజ్ వచ్చినాక మళ్ళీ ఇట్లా తిప్పిస్తారు. అప్పుడు ఏజ్ లేకుండా ఇప్పుడు ఏజ్ వచ్చినాక ఇట్లా అంటారు. దయచేసి నాకు పెన్షన్ చాలు చేసేటట్టే చేయండి సార్, రిక్వెస్ట్ చేసి. ముసలోళ్ళము ఆదాయం తక్కువ ఉంది. పింఛన్కే వచ్చినాం. ఇప్పుడే వచ్చినాం, ఇవాళనే వచ్చినాం. మంచిగానే మాట్లాడారు, పారాలు తీసుకురు. 2 నెలల ఇంకొరకు వస్తారంట. ఇప్పుడైతే మంచిగా ఉన్నాం. ఎవరు ప్రభుత్వం వాళ్ళకి బాగుంటుందమ్మా. ఇక ఫ్రీ బస్ ఇస్తే రోజు పోయేటోళ్ళకు లెక్క. ఇక మేమంటే ఇళ్ళు ఉంటాం, ఎప్పుడో ఒకసారి ఎక్కడికైనా పోతాం. గోడబండకెళ్ళి ఆటో బుక్ చేసుకొని వచ్చిన. ఇప్పుడు మళ్ళీ ఆటో మాట్లాడుకొని పోవాలి. అమ్మా లేదమ్మా, మరి ఇంకేం లేదు. అవేం లేవమ్మా. కానీ ఇప్పుడు ఇల్లుదే ఉంది మాకు. మాకు రేకులు ఇల్లు ఉన్నది, అది ఆ ఇల్లు పెట్టుకోవాలి. సిటీలో కూడా ఇస్తా అని చెప్పిండు కదా, వార్తల్లో చెప్తుర్రు. ఇల్లుకి పెట్టుకుంటారు, పెట్టుకోలేదు. లేదు బేట, అవన్నీ నాకు ఫ్రీ గ్యాస్ కూడా వస్తలేదు, కానీ కరెంట్ మాత్రం మాపి అవుతుంది. మంచిగానే ఉంది బేట, మంచిగానే ఉంది. खराबी नहीं मिले हमारे को अब तक का। सारी बस्ती में पूरे हैदराबाद में केसीआर के घर दिए, हमको घर नहीं दिए अब तक। अब इंदिरा इल्लू का आया, बोले अभी तक आया नहीं वो भी घर। वो डाले पाम हमारा आँखों का चेकअप करके गए,
ऑनलाइन में नाम चढ़ा बोल रहे अब तक तो घर नहीं मिला लेडीज को। हाँ अल्लाह अच्छा है हमारे लिए तो अच्छा कर रहे हैं अच्छा कर रहे हैं। हाँ बस तो फ्री कर दिए लेडीज को 2,500 देते बोले वो भी नहीं दिए अब तक का उसके लिए आए तो अप्रैल में बोल रहे ठीक है बोल के चाह रहे अब वापस। कितना दिन से आ रहे हैं? इधर 1 महीने से घूम रहे हम लोग घर के लिए हम 1 महीने से घूम रहे। बोले तो सब जगह से घरा निकाल दे रहा था गवर्नमेंट काम करने आ रहे हैं। आपको क्या बोलते हैं? घर किसका तेलंगाना तेलंगाना में हाइड्रा नाम के से पूरा घरा खम्भम में और पूरा डिमोलिशन कर दे रहा ना उसके बारे में क्या? अच्छा कर रहे हैं मैडम जिसको है उसको देना जिसको नहीं है उसको देना मैडम उन्होंने पहले घर ऐसे वालों कुछ मिल रहे हैं नहीं ऐसे वालों को देखना जो रोज मजदूरी कर रहे कमा रहे घर में 2 बेटे अलग अलग रह रहे उनके लिए करना। और रेवंत रेड्डी के बारे में बोलो तो क्या मानते रेवंत रेड्डी साहब आए अच्छा करे लेडीज को बस फ्री करे लो गरीबों को घरा दे रहे हैदराबाद में अच्छा करे हमारे लिए भी अच्छा करो बोलो लेडीज के लिए जो 2,500 देते बोले लेडीज को बसा फ्री करे वो भी अच्छा करे हैं? लोग। ये सारा हाँ? फ्री है गैस फ्री नहीं है करंट फ्री नहीं है हमारे को सब बंद रहे हम करंट बंद रहे। साल ही है ना उतना मोटा और 3 साल रहता ना गवर्नमेंट वो सब आपको करते आपको कुछ भी नहीं हो रहा है हमारे लिए अच्छा करे तो हमारा कुछ भी एतराज